హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. హాయ్ మమత. ఈరోజు అయితే నేను ఫిష్ కర్రీ చేశానండి. సండే కదా, సండే స్పెషల్గా అయితే ఫిష్ కర్రీ చేశాను. ఎప్పుడైనా సరిగా చికెన్ 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 అంటూ ఉంటాం కదా, ఇక ఈసారి అయితే నేను ఫిష్ తీసుకొచ్చి కర్రీ అయితే చేశాను అనమాట. ఎలా చేశాను అనేది ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. ఇంకా నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది మనం తీసుకున్న ఫిష్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2.5 kg ఫిష్ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడేమో ఇక నేను కర్రీ చేస్తున్నాను. 2.5 kg ఫిష్కి 3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది, పర్ఫెక్ట్. అందుకే అంత ఆయిల్ తీసుకున్నాను. తర్వాత జీలకర్ర మెంతులు వేసాను. ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని వేసుకున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసాను. అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రెష్ అండి. ఇంకా ఏంటంటే నేను జీలకర్ర మెంతులు, అందులో కొంచెం రైస్, పచ్చి రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ ఉడికించుకునే రైస్ ఉంటాయి కదా, అన్నం వండుకునే రైసు, అది కొన్ని 1 స్పూన్ వేసాను రైసు. మెంతులు జీలకర్ర ఒక 4-5 స్పూన్లు అట్లా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నాను, వేయించుకొని పక్కన పెట్టేసాను. పౌడర్ తయారు చేసుకున్నాను. ఫిష్ కర్రీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తు వచ్చేది మెంతు పౌడర్, జీలకర్ర పౌడర్, ఇవి 2 ఉండాలి. ఇవి 2 పౌడర్స్ ఉంటేనే ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. వండరాని వాళ్ళు వండినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి అవి 2 వేస్తే. చూసారు కదా నేను ఎంత పౌడర్ చేసుకున్నాను. మెంతులు మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రాసెస్ కూడా చూపించుదాం అనుకున్నాను, బట్ ఏంటంటే వీడియో కొంచెం లెంతీ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇక మసాలా ప్రిపరేషన్ అనేది చూపించలేదు. ఇక్కడేమో నేను పసుపు వేస్తున్నాను. కొంచెం కూర పచ్చగా ఉంటేనే బాగుంటుందండి. అలానే ఎక్కువ వేసుకుంటే మరి స్మెల్ వస్తుంటుంది. నేను మెంతు జీలకర్ర పౌడర్ వేసాను, అల్లం పేస్ట్ వేసాను, తర్వాత పసుపు పౌడర్ వేసాను అనమాట. ఇదంతా కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. మర్చిపోయి కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మాడిపోతుంది. అందుకని చెప్పేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా చేసుకోవాలి. తర్వాత నేను కారం వేస్తున్నాను. అన్నీ కూడా నేను తాలింపులోనే వేస్తున్నాను. పులుసు పోసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇంకా ఇప్పుడు వేస్తున్నాను అనమాట. చూసారు కదా, నేను 1.5 స్పూన్ వరకు కారం వేసాను. ఇదైతే మంచిగా ఇక చూడండి, మాడిపోకుండా కారం వేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది, అందుకని లో ఫ్లేమ్లో పెట్టాను. ఇక ఈ విధంగా మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత నేను ఫస్ట్ చింతపండు జ్యూస్ తయారు చేసి పెట్టుకున్నాను. ఆ చింతపండు పులుసు అయితే ఇందులో వేస్తున్నాను. చూడండి, మరీ పుల్లగా ఉండొద్దండి కూర, మరీ పుల్లగా ఉంటే తినలేము, బాగుండదు. అందుకని చెప్పేసి నేను కొంచెమే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. అదైతే ఇప్పుడు పోసేసాను. తర్వాత ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్, ఫిష్ మసాలా వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు వేస్తానండి. తాలింపులో వేసుకోవద్దు కరివేపాకు, ఇట్లా పులుసులో వేసుకోవాలి అనమాట. ఇప్పుడు నేను వేసేది రెడ్ మీట్ ఫిష్ మసాలా. సూపర్ టేస్ట్ ఉంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. 5 రూపీస్ ఫిష్ మసాలాలు ఉంటాయి, బయట కిరాణా షాప్లో దొరుకుతూ ఉంటాయి. అది వేసుకుంటే బాగుంటుంది కూర. తర్వాత నేను టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఇదే టైంలో వేసుకోవాలండి, లేదంటే మనం ఫిష్ ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేసి అటు ఇటు కలిపితే పప్పు రుబ్బినట్టే అయిపోతుంది. అందుకని నేనైతే పులుసులోనే వేస్తూ ఉంటాను. చూడండి, ఇదైతే మంచిగా కాగుతూ ఉంది. లో ఫ్లేమ్లోనే కాగబెట్టుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు కొంచెం అయితే వేసాను అనమాట. పుదీనా కొత్తిమీర నేనేం వేయట్లేదు. కరివేపాకు వేసుకుని సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇది మంచిగా మరిగించుకుందామండి. ఈ ఫిష్ ముక్కలు వేయకుండా ఆ పులుసుని చూసారా, అది ఒక 2 నిమిషాలు మంచిగా మరలా పెట్టుకొని, అంటే కాగబెట్టుకొని వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుందండి. ఫిష్ ముక్కలు ఉండవు అంతే, ఇక పులుసు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను అట్లా కూడా చేశాను చాలాసార్లు, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే నేను ఇందులోకి వేస్తున్నాను. నాకు ఫిష్ పీస్లు ఎలా ఉండాలి అని అంటే పెద్దగా ఉండాలండి. అవి ఒకటి వేసుకున్నా ఓకే, తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకైతే. చిన్న చిన్న పీసులు కట్ చేస్తే మనము కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తాం అనుకోండి, మర్చిపోయో లేదంటే
కావాలని ఎక్కువసేపు ఉడికిస్తే అది నుజ్జు అయిపోతుంది. నాకు అట్లా నచ్చదు అండి. కొంచెం పెద్దగా ఉండాలి పీసెస్ అనేది. అట్లా ఉన్నప్పుడే నాకు నచ్చుతుంది. ఒక 2 పీసులు తింటే ఓకే చాలు అనిపిస్తుంది నాకైతే. ఈ పీసెస్ ఉన్నాయి చూడు, సైడ్ పీసెస్ ఇప్పుడు నేను వేస్తున్నాను, అవంటే నాకు చాలా ఇష్టం అండి. వాటికి కొంచెం మంచిగా కొవ్వు ఉంటుంది, ఉడికినాక తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ముళ్ళులు కూడా ఉండవండి, 1, 2 అట్లా ఉంటాయి. ఇక తర్వాత తలకాయలు బాగుంటుంది. తలకాయలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. హేట్ ఎవరు చేయలేండి, చాలా ఇంట్రెస్ట్గా తినే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి అన్నీ వేసేసాను. ఒక 3 పీసెస్ అయితే నేను పక్కన పెట్టేశాను అనమాట. ఆ 3 పీసెస్ అనేది నేను ఫ్రై చేస్తూ ఉంటాను. చూడండి ఇదైతే మంచిగా పులుసు దీనిపైన వేసి చూడండి, అస్సలు కలపకూడదు. ఈ విధంగా నెమ్మదిగా పులుసు దానిపైన వేసాను. ఇక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలండి. చికెన్ కన్నా తొందరగా ఉడికే ఫిష్ కర్రీ ఇది. చికెన్ అన్నా కొంచెం లేట్గా ఉడుకుతుంది, కానీ చూడండి ఎప్పుడో ఉడికిపోయింది. అసలు ఎంత పర్ఫెక్ట్ అండి, అసలు వండుతుంటేనే మంచి స్మెల్ అరోమా బయటకు వస్తుంది. సూపర్ టేస్ట్ ఉందండి, చాలా చాలా బాగుంది. నా ఫిష్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. నేనేంటంటే ఒకటే ఫాలో చేస్తూ ఉంటాను, ఎప్పుడు వండినా సరే, ఫిష్ కర్రీ చేసినా సరే, నాన్ వెజ్ ఇంకేదైనా చేసినా సరే ఫ్రెష్గా మసాలాలు వేసుకుంటాను. అందువలన టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. నా పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో, పర్ఫెక్ట్గా ఉడికింది. ఉట్టి పులుసు వేసుకొని తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకుంటే మనకు ముక్క చెదరవ్వకుండా దేనికి దానికి ఉంటుంది అనమాట. వేసుకొని తినేటప్పుడు జాగ్రత్తగా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో నేను కరివేపాకు వేసాను కాబట్టి పుదీనా కొత్తిమీర ఏం వేయట్లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.